నరసన్నపేట మండల కేంద్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలపై కూటమి ప్రభుత్వం భారం మోపుతుందన్నారు. నరసన్నపేట మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు పైన నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ రోజు మర్చిపోయారు. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, 200 యూనిట్లు తక్కువ వస్తే కరెంటు బిల్లు మోపమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు బడుగు బలహీన పేద మధ్యతరగతి వర్గాల పైన నడినెత్తిన పైన భారంగా మారింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు చెప్పిన ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను పెంచము, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ఈ స్మార్ట్ మీటర్లు ఎవరైనా సరే బిగించినట్లయితే బద్దలు కొట్టండి, రద్దు చేయండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరే బిగించండి అనేసి అదాని అంబానీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వామపక్ష పార్టీలుగా మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరు మీద ఉద్యమం జరిగిందో, అనేక మంది ప్రాణ త్యాగాలు ఏ విధంగా అయితే చేశారో ఆ దినంగా ఈ రోజు మేము భావించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీలుగా ఏదైతే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, ఏదైతే మీరు స్మార్ట్ మీటర్లు బిగించాలని, స్మార్ట్ మీటర్లను పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకు, ఆ స్మార్ట్ మీటర్లు పగల కొట్టేంత వరకు కూడా వామపక్ష పార్టీలు తీవ్రమైన పోరాటాన్ని మీరు చవిచూడవలసి వస్తుంది. ఆ పోరాటం దిశగా సాగక ముందే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, అదే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.